సీఎం రేవంత్ రెడ్డి గారిది ఏమైనా ప్రమేయం ఉందా అల్లు అర్జున్ గారి కేసులో? హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో నిన్న అల్లు అర్జున్ గారు ఇంటీమ్ బెయిల్ హైకోర్టు అనేది మంజూరు చేసింది. సో ఆయన నిన్న ఈవినింగ్ రావాల్సింది, ఇవాళ మార్నింగ్ అయితే ఇంటికి వచ్చారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. ఒక నిమిషం నేనైతే వెయిట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా, థ్యాంక్ యూ. కింద ఉన్న బటన్, లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. దయచేసి ఆ లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. అల్లు అర్జున్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అయితే మర్చిపోయారంట. సో సోషల్ మీడియాలో అయితే ఇదే సర్క్యులేట్ అవుతుంది. సో అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ సో నేనైతే వీడియో అయితే మళ్ళీ చూశాను. సో అక్కడైతే అల్లు అర్జున్ గారు అయితే పేరైతే మర్చిపోలేదు. గౌరవనీయమైన అనే బదులు రెస్పెక్టెడ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి అయితే ఆయన అయితే ప్రస్తావించారు. దీనికి సోషల్ మీడియాలో ఇంటర్లింక్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారే కావాలని అల్లు అర్జున్ గారిని నిన్న జైల్లో పెట్టించారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. నిన్న జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇట్లా ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ చేశారు, ఎందుకు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, హైదరాబాద్లో అసలు ఏం జరుగుతుందని చెప్పి. దానికి ఆయన సమాధానం ఇస్తూ, అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు. సో ఆయన రోడ్ షో చేయడం వల్లే పోలీసులు ఆయన అరెస్ట్ చేశారని చెప్పి, అండ్ నెక్స్ట్ వాళ్ళ మావయ్య మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, ఒక రకంగా వాళ్ళు మాకు చుట్టాలు అవుతారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పుకుంటూ వచ్చారు. तेलंगाना में वो कहते हैं उससे आप नाराज हो गए कि तेरी ये मजाल, तूने मुझे अच्छे से इंट्रोड्यूस नहीं किया। अब बताता हूँ। नहीं राहुल, पुलिस का काम पुलिस ने निभाया बस। पूछा तो అండ్ మొన్న జరిగిన ఇండియా లెవెల్ ప్రెస్ మీట్లో, అదే పుష్ప 2 ఇండియా లెవెల్ థ్యాంక్ యూ మీట్లో ఏమైందంటే, ఆయన గౌరవనీయులైన అనే దానికి పలకడం రాక ముఖ్యమంత్రి ఆయన మధ్యలో ఆపేసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఎవరో వెనకాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్తే, నాకు తెలుసు బ్రదర్ అని చెప్పిన అల్లు అర్జున్ గారు. సో ఆయన ఇవాళ మార్నింగ్ 7:45కి అయితే జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి అయితే వచ్చారు. బట్ నిన్న హైకోర్టు అనేది 6:40కి బెయిల్ అనేది మంజూరు చేసింది, అదే ఇంటీమ్ బెయిల్. సో ఇంటీమ్ బెయిల్ అనేది సో వెంటనే రిలీజ్ చేయాలి. బట్ టెక్నికల్ డిఫాల్ట్స్ ఉన్నాయని చెప్పి, పేపర్స్ సరిగ్గా లేదని చెప్పి అల్లు అర్జున్ గారిని నిన్న ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు జైల్లోనే ఉంచారు. ఇవాళ మార్నింగ్ అయితే జైలు నుంచి విడుదల చేశారు. దీనికి కూడా రేవంత్ రెడ్డి గారికి ఏదో ప్రమేయం ఉందని చెప్పి సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. సో నాకైతే అట్లా అనిపించట్లేదు. సో మీకు ఎట్లా అనిపిస్తుందో అయితే కమెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ టోటల్ సినారియో అంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ డౌన్ చేయండి. జస్ట్ ఇన్ కేస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.